అలాగే మనం స్పేస్లోకి వెళ్ళాలన్నా కానీ ఒక డ్రెస్ కోడ్ అనేది మనకు కనబడుతుంటుంది. ఏంటి బ్రదర్ ఈ డ్రెస్ కోడ్ గురించి మాట్లాడుతున్నారు, ఎందుకు బ్రదర్ ఇదని చెప్తున్నారంటే, ఏమండి ఇదంతా మీరు ఆలోచించినట్లయితే కనుక మనకి ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి వెళ్ళటానికి ఒక మనిషి పెట్టుకున్నటువంటి సిస్టమ్ మనకు కనబడుతుంటే, మరి దేవుడు గురించి మనం ఆలోచించినట్లయితే కనుక ఈ భూలోకములో నుంచి మనం పరలోకానికి చేరుకోవాలన్నా కూడా ఆయన కూడా మనకి ఒక ట్రాన్స్ఫర్మేషన్ లేదంటే కనుక ఒక మార్పు, ఒక కోడ్ ఆయన మనకి పెట్టినట్టుగా మనం గమనించవచ్చండి. దాని గురించి కూడా మనం ఆలోచిద్దాం ఈరోజు. మరి పరలోకానికి మనం చేరుకోవాలంటే మనలో కూడా కొన్ని డ్రెస్ సెన్స్ చేంజ్ అవ్వాలి. డ్రెస్ సెన్స్ అనగానే బట్టల గురించి మాత్రమే కాదు, క్లాత్స్ గురించి మాత్రమే కాదు మాట్లాడుతున్నది. వాక్యంలో ఉన్న ప్రతి విషయం కూడా ఆత్మ సంబంధమైన వాటికి మనకి కనెక్ట్ అవుతూ ఉంటే కనుక మరి మన గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయాలు కనుక మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే కనుక, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒక మాట మనం చూద్దాం. బైబిల్లో నుంచి మనం చూసినట్లయితే కనుక ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయాన్ని మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయాన్ని కనుక ఈ యొక్క సందర్భంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే 2వ వచనాన్ని చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తే, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా దేవుడు మనల్ని పిలుచుకున్నారండి. ఎలా పిలుచుకున్నారు, ఎందుకు పిలుచుకున్నారు, అని పిలిచినటువంటి పిలుపు ఎలా ఉంది ఇంతకి అనేది ఒకసారి మనం చూద్దాం. అది మనం గమనించినట్లయితే ఒకసారి ఇక్కడ ఎలాగే మనం చేయబట్టుకొని పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం గురించి కూడా మనం చూద్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం కనుక మనం ఈ సందర్భంలో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, మీరు గమనించాలి, చీకటిలో నుంచి అంటే పాపములో నుంచి అనగా చీకటి సంబంధమైన ఆ వాతావరణంలో నుంచి, ఆ కఠినమైన పరిస్థితుల్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము మనల్ని దేవుడు ఎలా ఏర్పరిచారయ్యా అంటే, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. మీరు ఎవరయ్యా ఇంతకీ అంటేనండి, ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలు. చూడండి, ఇవన్నీ మీరు ఆలోచించినట్లయితే కనుక మనకి దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక హోదా, ఒక డిజిగ్నేషన్ అంటారు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక జాబ్ మనకి ఆఫర్ చేస్తున్నారు. ఏంటికి ఇంత కాదంటే, ఏర్పరచబడిన వంశము, దేవుని సొత్తైన ప్రజలు, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము. అంటే దేవుడు మనల్ని ఎందుకు పిలిచారయ్యా అంటే, పరిశుద్ధ జనముగా మిమ్మల్ని ఏర్పరచడానికి ఆయన మనల్ని పిలిచారు. దేవుని సొత్తైన ప్రజలుగా బ్రతకటానికి. అందుకే కొరింథీ పత్రికలో మనం చూడొచ్చండి, మీరు మీ సొత్తు కాదు. మరెవరో మీరు ఇంతకీ, మరెవరో మనం ఇంతకీ, మనం ఎవరయ్యా అంటే మనము విలువ పెట్టి కొనబడినటువంటి వారము. ఏంటా విలువ? ఏంటా విలువ? పరిశుద్ధమైన ఆలోచనలు కలిగి, నోటి మాటలో కూడా కపటమైనటువంటివి ఏదీ లేకుండా, ఆలోచనల్లో తలంపుల్లో ఎక్కడా కూడా పాపానికి సంబంధించినటువంటి ఛాయ కూడా లేకుండా, యవ్వన కాలములో పరిశుద్ధమైనటువంటి తన దేహాన్ని, పరిశుద్ధమైన రక్తము మన కొరకు, అమూల్యమును పరిశుద్ధమును నిష్కలంకమైన రక్తమును మన కొరకు ఇచ్చి విలువ పెట్టి కొన్నారు. ఆయన మనల్ని విలువ పెట్టుకొని ఆయన మనల్ని పిలుస్తున్నారు. ఏమని? ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా, పాపములో బ్రతుకుచున్న సమస్త జనులారా, పాపములోనే ఆ పాపానికి సంబంధించినటువంటి ఆ వ్యసనాలలో బానిసలైపోతున్నటువంటి సమస్త జనులారా, నా యొద్దకు మీరు రండి, నా యొద్దకు రండి, నేను మీకు సమాధానమును కలుగజేతును. మీకు సమాధానాన్ని కలుగజేస్తాను, మిమ్మల్ని విడిపిస్తాను, మీకు ఒక మంచి పేరు పెడతాను. ఏంటి ప్రభువా ఆ పేరెంతకి? ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము,
దేవుని సొత్తైన ప్రజలు, పరిశుద్ధ జనం, మనకి దేవుడు పెట్టినటువంటి మనల్ని ఎందుకు పిలిచారయ్యా దేవుడు? ఎందుకంటే ప్రియులారా, ఇదిగో పరిశుద్ధులుగా ఉండడానికి, నిర్దోషులుగా ఉండడానికి విలువ పెట్టి కొన్నారు. ప్రాణ త్యాగాన్ని చేసి మనల్ని దేవుడు కొన్నారు. గుడ్, బాగుంది. ఇప్పుడు దాని గురించి మాట్లాడుతున్నారు. దేవుడు మిమ్మల్ని పిలిచినటువంటి పిలుపుకు తగినట్లుగా. మనం చూస్తే ఆ మాట ఎఫెసీ పత్రిక మళ్ళీ చూద్దాం, 4వ అధ్యాయం మనం చూస్తే 2వ వచనం మీరు చూస్తే కనుక, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా, మీరు చూస్తే పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఎలా పిలుపుకు తగినట్టుగా బ్రతకటం అంటే ఎలా? దేవుడు మనల్ని పిలిచినటువంటి పిలుపుకు సాత్వికంతోనూ మరి ఎలా బ్రతకాలి అనగానే మనకి చాలా విషయాలు మనకి బైబిల్లో కనబడతా ఉంటాయండి. చాలా అంటే చాలా విషయాలు మనకు కనబడతా ఉంటాయి. ప్రియులారా, మీకు ఒక విషయం చెప్పాలంటే, మనం అలా ఉంటేనే ఒక విషయంలో కాంప్రమైజ్ అవ్వడానికి దేవుడు పరిశుద్ధత విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వరండి ఆయన. మనం పరిశుద్ధంగా బ్రతకాలని దేవుడు చెప్పారు, పరిశుద్ధంగా బ్రతకాలంతే. మనలో పరిశుద్ధత తీసుకురావడానికి ఎంతోమంది ప్రవక్తలు, ఎంతోమంది న్యాయాధిపతులు, ఎంతోమంది దేవుని పిల్లలు, ఎంతోమంది వాళ్ళ యొక్క సర్వస్వాన్ని, సమస్తాన్ని, ప్రాణాలను కూడా త్యాగం చేశారు. ఎందుకయ్యా దేవుడు అంత చేయించారు? ఎందుకయ్యా అంటే ఆయనకి పిల్లలు కావాలి. ఆ పిల్లలు పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా ఉండాలి. దాని కొరకు దేవుడు సమస్తాన్ని చేశారు. ఇదిగో ఇది చేసి ఉంటే బాగుండేది దేవుడు అంటానికి ఏది లేదండి. సర్వస్వం ఆయన చేశారు, సమస్తం ఆయన చేశారు. మనం ఆ చేసిన ప్రతి దానికి తగినట్టుగా మనం బ్రతకాలి. అది దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నటువంటి పనులు అవన్నీ కూడా మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసే దేవుడు అదొకటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. యథార్థంగా, న్యాయంగా నడుచుకోవాలంతే. మరి ఎలా ఉండాలి బ్రదర్ తగినట్టుగా అంటే చాలా విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి ప్రియులారా. అందులో కొన్ని మనం ఈరోజు జాగ్రత్తగా ధ్యానించినట్లయితే కనుక వాటి ప్రకారంగా మనం నడుచుకుంటున్నామా లేదనేది మనం జాగ్రత్తగా క్రాస్ చెక్ చేసుకోవాలి. దేవుడు చెప్పినట్టుగా మనం నడుచుకుంటున్నామా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి. ఎందుకంటే వారం మనం మందిరానికి వెళ్ళామా, మనం బైబిల్ని రోజు కొంచెంసేపు చదువుకున్నామా, లేదంటే బైబిల్ స్టడీలో జాయిన్ అయ్యామా, ఈవినింగ్ ప్రేయర్స్కి అటెండ్ అవుతున్నామా, మార్నింగ్ ప్రేయర్స్కి అటెండ్ అవుతున్నామా, దిస్ ఈజ్ నాట్ ఇనఫ్. ఇది సరిపడినటువంటిది కాదండి. ఎందుకంటే దేవుడు చెప్పినట్టుగా మనం బ్రతుకుచున్నామా లేదా, ఎందుకంటే మనం చేసిన పనులను బట్టి కాదు. దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుందండి, దేవుడు ఆయన చెప్పిన మాట వినుట వలన, మాట ఒకడు గైకొనుట వలన ఆయన సంతోషపడినట్టుగా 1000 బలులు అర్పించటం వలన సంతోషపడునా? సమూయేలు గారితో సమూయేలు గారి ద్వారా మాట్లాడటం మనం గమనించవచ్చండి. నువ్వు 1000 బలులు అర్పించినంత మాత్రాన ఆయనలో సంతోషం కలుగుతుందా? ఆయనలో సంతోషం ఎప్పుడు వస్తుందయ్యా అంటే ఆయన చెప్పిన మాటకి కుడికైనను ఎడమకైనను తొలగకుండా నడుచుకున్నప్పుడే కదా ఆయన మనల్ని బట్టి సంతోషించేది. అంతేనా? లేదంటే మనం 1 లక్ష రూపాయలు లేదా 2 లక్షల రూపాయలు లేదా 15 లక్షల రూపాయలు 20 లక్షల రూపాయలు 70 లక్షల రూపాయలు దేవుడి యొక్క మందిరానికి డొనేట్ చేసేసినంత మాత్రాన, లేదంటే దేవుని కొరకు కానుకలు అర్పించినంత మాత్రాన, లేదంటే మనం వారం మందిరానికి వెళ్ళినంత మాత్రాన, అటెండెన్స్ చేయించుకున్నంత మాత్రాన, లేదంటే దేవుడు మనల్ని చూసి ఆనందపడతారండి? కాదండి. ఆయన చెప్పినట్టుగా మనం నడుచుకున్నప్పుడు నిజంగా మనల్ని చూసినప్పుడు దేవుడికి చాలా ఆనందం కలుగుతుందండి. అందుకే సహోదరులారా, దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపుకు తగినట్టుగా మనం బ్రతకాలి. ఎలా బ్రతకాలి ఇంతకైనా మీరు ఆలోచించినట్లయితే, మనకి ఈ భూమి మీద బ్రతకడానికి కూడా దేవుడు ఒక ట్రాన్స్ఫర్మేషన్ లైఫ్ మనకి చెప్పినట్టుగా మనం గమనించవచ్చండి. అంటే ఇతను క్రిస్టియన్ అనడానికి, మరి క్రిస్టియన్ అనే పదం అనేది ఆత్మ సంబంధమైనది కనుక ఆత్మ సంబంధమైనటువంటి ఒక కోడ్ దేవుడు మనకి ఇచ్చారు. ఒక భూమి మీద ఒక ఉద్యోగం మనం చేయడానికి, లేదంటే ఒక ఎడ్యుకేషన్లో మనం ముందుకు వెళ్ళడానికి, లేదంటే ఒక ప్రొఫెషన్లో మనం ముందుకు సాగడానికి, లేదంటే ఒక ప్రాంతానికి మనం వెళ్ళడానికి, లేదంటే ఒక పర్టికులర్ ఏరియాకి మనం వెళ్ళడానికి ఒక డ్రెస్ కూడా ఎలా అయితే మనకి శరీర సంబంధంగా కనబడుతుందో అది ఈ మధ్య కాలంలో వాళ్ళు డిజైన్ చేసుకున్నారు. కానీ వీళ్ళందరికంటే ముందు దేవుడు ఒక డిజైన్ చేశారు. ఏంటంటే ఇతను ఆత్మ సంబంధి అయిన వాడు అని తెలియడానికి దేవుడు ఒక కోడ్, ఒక యూనిక్నెస్ అనేది డిజైన్ చేశారు. దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అది ఎలా బ్రదర్ అంటే, ప్రాముఖ్యంగా మనం ఏం చేయాలి ఇంతకీ, మొట్టమొదటిగా మనం ఏం చేయాలి ఎందుకంటే
అపోస్తుల కార్యాల్లో ఒక సందర్భం మనకు కనబడుతుంది. అది మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం గనక మనం చూస్తే, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం మనం చూస్తేనండి 40వ వచనం మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 40వ వచనం మనం చూస్తే, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, ఎందుకంటే 2వ అధ్యాయం ప్రారంభం దగ్గర నుంచి మనం చూస్తే పెంతెకొస్తు పండగ దిన రోజున ఏం జరిగిందో మనం చూడొచ్చండి. అక్కడ కంటిన్యూషన్లో మనం చూస్తే పేతురు గారు మాట్లాడతారండి. 14th verse 14వ వచనం నుంచి ఆయన మాట్లాడుతూ అనేక సందర్భాలు, అనేక విషయాలను తెలియజేస్తూ 40వ వచనానికి వచ్చేసరికల్లా ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి అని చెప్తున్న మాట ఏంటంటే, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి, చూడండి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి సపరేట్ అయిపోవాలంతే. మూర్ఖులకు ఈ తరము వారికి వేరైపోయి రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. మనం రక్షణ పొందాలి అంటే కనుక, చివరి వరకు మన యొక్క ఆత్మీయ జీవితం అనేది నిలబడాలంటే కనుక, యేసుప్రభు వారు వచ్చే సమయానికి వచ్చే ఆ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో, అవి సెకండ్స్ అవ్వచ్చు, మిల్లీ సెకండ్స్ అవ్వచ్చు, నానో సెకండ్స్ అవ్వచ్చు, ఇది ఏ గడి అయినా కానీ ఆ సమయానికి మనం నిత్య జీవంలోకి మనం చేరుకోవాలంటే కనుక, మన లైఫ్ అనేది ఎలా ఉండాలంటే, నీళ్ళల్లో మునిగి బాప్తీసం తీసుకొని వచ్చినంత మాత్రాన సరిపోదు, వారం మందిరానికి వెళ్ళినంత మాత్రాన సరిపోదు. మనం ఎలా బ్రతకాలయ్యా అంటే, మూర్ఖులకు ఈ తరము వారికి, అంటే ఈ ప్రపంచంలో మనకేం కనబడుతుందయ్యా అంటే, మూర్ఖత్వముతో కూడినటువంటి ఆలోచనలు మనకు కనబడతా ఉంటాయి. మూర్ఖులు మనకు కనబడుతుంటారు. ఎలా బ్రదర్? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అవునా? ఏది దేవుడు ఉంటే నాకు కనిపించమని చూద్దాం. ఒక మూర్ఖుడు. దేవుని యొక్క పనిని కాదనేవారు, దేవుని యొక్క ఆలోచనలు కాదనేవారు, దేవుని యొక్క ఉద్దేశాలను కాదనేవారు, దేవుని యొక్క ఆలోచనలు ద్వేషించమని చెప్పేవారు, దేవుని యొక్క పనులను ద్వేషించమని చెప్పేవారు, దేవుని యొక్క ఆలోచనలు దూరంగా వెళ్ళమని ప్రతి ఒక్కరు కూడా మూర్ఖులే. బైబిల్లో ఉందా బ్రదర్ అలాగా?